మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే, అలంకారాలు వేరైనా అమ్మదయ అందరి పట్ల ఒకటే. హిందువులు ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ దసరా వైభవం ఒకటి. దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలు నివేదనలు చేస్తూ విశేష పూజతో పాటు లలితాపారాయణము నిత్యము గావిస్తూ శరన్నవరాత్రులు జరుపుకుంటాము. అందులో మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులలో సరస్వతీ రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు. తదియనాడు దుర్గామాత 3వ స్వరూపం చంద్రగంట. ఈ తల్లి తన శిరస్సున అర్ధచంద్రుడు గంటాకృతిలో ఉండడం వల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన 10 చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె గంట నుంచి వెలువడిన ధ్వని భయంకరంగా ఉండి క్రూరుడైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లికి నైవేద్యం కొబ్బరి అన్నం. ఓం శ్రీ దుర్గాయై నమః.